రిజర్వేషన్ బిల్లు వెంటనే ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి పక్షాన మరి సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి దేశ జనాభాలో 60%, ఈ రాష్ట్ర జనాభాలో 56% బీసీ జనాభా ఉన్నప్పటికీ కూడా మరి చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం బాధాకరం. మరి బీసీ సంఘాల ప్రధాన డిమాండు బీసీల ఉద్యమ ఆకాంక్ష అయినటువంటి రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి దేశంలో రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ కూడా మా న్యాయమైన డిమాండ్ను మా ఆకాంక్షను గుర్తించడంలో మరి గతంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మా న్యాయమైన డిమాండ్ను పరిష్కరించడం పూర్తిగా నిర్లక్ష్య వైఖరి, మొండి వైఖరి అవలంబిస్తూ ఉన్నది. మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మరి ఆకాంక్షను గుర్తించడంలో పూర్తిగా విఫలమైంది. ఈ దేశ జనాభాలో 10% లేనటువంటి అగ్రకులాలు, ఈ రాష్ట్ర జనాభాలో 7% ఉన్న అగ్రవర్ణాలే 78 ఏళ్ళుగా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నారు. మరి దేశ జనాభాలో 60%, ఈ రాష్ట్ర జనాభాలో 56% ఉన్న బీసీలు పాలించబడతానంటే ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా సామాజిక న్యాయం, ఇదేనా సమాజ నిర్మాణం అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా బీసీల ఆకాంక్ష, బీసీల న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలి. అలాగే పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న 36 పార్టీల నుంచి 32 రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలిచ్చాయి. 9 రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టడంలో మాత్రం పూర్తిగా మరి నిర్లక్ష్య వైఖరి, మొండి వైఖరి అవలంబిస్తుంది. దీన్ని బీసీ సమాజం ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికైనా పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ అంశాన్ని బీసీ సమాజం దృష్టికి తీసుకెళ్లి బీసీ సమాజం ముందున బీజేపీని దోచిగా నిలబెట్టక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.